విడుదల అంటే తిమోతి గారు కూడా చెరలో ఉన్నారు. దేని నిమిత్తము? సువార్త నిమిత్తము. పౌలు గారితో పాటు సుదీర్ఘంగా పరిచర్యలో పాల్గొన్న వ్యక్తే ఈ తిమోతి. 12 సంవత్సరాలు సువార్త పరిచర్యలో పౌలు గారితో పాటు ఉన్నారు. ఆయన వయసు ఈ పత్రిక రాసేటప్పటికి, తిమోతి రాసిన మొదటి పత్రిక రాసేటప్పటికి ఆయన వయసు ఎంత ఉండి ఉండొచ్చు అంటే సుమారు 30 సంవత్సరాల లోపే. అందుకనే ఈ పత్రికలో యవ్వనుడా నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము అని చెప్పి రాస్తాడు. యవ్వనుడా అని గ్రీకు నుంచి తర్జుమా చేయబడింది కదా. ఈ తర్జుమా చేయబడిన దాంట్లో యవనస్తులు అంటే ఆ టైంలో అప్పుడు 30 సంవత్సరాల లోపు లేదా 30 సంవత్సరాలకి ఉన్న వ్యక్తులనే యవనస్తులుగా పరిగణించడం జరిగింది. అంటే అతి చిన్న వయసులో 20 సంవత్సరాల లోపే పరిచర్యకు వచ్చిన వ్యక్తే ఈ తిమోతి. ఈ తిమోతి యవ్వనంలోనే పరిచర్యకు వచ్చి పరిచర్యను కొనసాగించాడు. యవనస్తులు ఎంత నమ్మకంగా ఉంటారు చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో యవనస్తులు చూడండి. ఈరోజు యవనస్తులు చూస్తే మనం అర్థమవుతుంది. ఎంతసేపు ఎంజాయ్ చేయాలి, ఎంతసేపు అబద్ధాలు, ఎంతసేపు తినటం, తాగటం, పొరలాడటం, సమయాన్ని వృధా చేయటం, సువార్త పరిచర్య అంటే అసలు పట్టింపు లేకుండా ఉండటం. ఇలాంటి యవనస్తులు మనం సహజంగా ఈ రీల్స్ చేయటం, ఈ సహజంగా ఈ లోక సంబంధ విషయాల మీద వాళ్ళు దృష్టి పెడతారు కానీ సువార్త పరిచర్య మీద ఎక్కడండి? ఇలాంటి యవనస్తులు చూడండి. అసలు అందులోకి యవనం, టీనేజ్, ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి అని చెప్పి ఉర్రూతలోకే ఈ యూత్. అప్పుడు ఈ యూత్ ఇలా ఉన్న ఈ యూత్లో తిమోతి ఆ వయసులో ఎంత కమిట్మెంట్తో, నేను ఎప్పుడైతే పౌలు గారు తిమోతిని అడిగినప్పుడు తిమోతి యవ్వనస్తుడైనప్పటికీ క్రీస్తు కోసం తను ముందుకు అడుగు వేసి పౌలుతో పాటు చిన్న వయసులోనే సువార్త ప్రకటన ప్రారంభించాడు. ఆయన తిమోతి ఎన్ని సంఘాల్లో పరిచర్య చేశాడు అని మనం చూసినట్లయితే తిమోతి 5 సంఘాల్లో సంఘ కాపరిగా పౌలు గారు తిమోతిని నియమించినట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఏ సంఘంలో ఆయన పరిచర్య చేశారు అంటే తెస్సలోనికా సంఘంలో. పౌలు గారు ఎథెన్స్లో ఉన్నప్పుడు తిమోతిని తెస్సలోనికా పట్టణానికి పంపించి, నేను కొంతకాలం అక్కడ పరిచర్య చేశాను, అక్కడ సంఘం ఎలాగున్న, సహోదరుల క్షేమం ఎలా ఉంది, సంఘ క్షేమం ఏంటి, నువ్వు వెళ్ళి అక్కడ సంఘాలని బలపరచు తిమోతి అని చెప్పి ఏథెన్స్ నుంచి పౌలు గారు తిమోతిని తెస్సలోనికాకు సంఘ కాపరిగా పంపిస్తారు. ఆ సంఘాన్ని బలపరచమని. మనకు గుర్తుంది కదా, మనం తెస్సలోనికా పత్రిక మనం ధ్యానించినప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఎఫ్ఎస్సి పట్టణంలో కూడా, అలాగే ఫిలిప్పి పట్టణంలో కూడా తిమోతి పరిచర్య చేస్తారు సంఘ కాపరిగా. తెస్సలోనికా పట్టణం, తెస్సలోనికా సంఘం, ఫిలిప్పి సంఘం, అలాగే బెరయా సంఘం, అలాగే కొరింథీ సంఘం. ఈ 4 సంఘాల్లో కూడా తిమోతి సంఘ కాపరిగా, సంఘాన్ని క్రమబద్ధీకరించే సంఘ కాపరిగా పౌలు గారు బాధ్యతలు తిమోతికి అప్పచెప్పాడు. దీంతో పాటు ఎఫెసు సంఘానికి కూడా ఈ సంఘ బాధ్యతను తిమోతి చేతిలో పెట్టినట్టుగా మనము చూస్తున్నాం. కారణం, పౌలు గారు మొదటిసారి అనంతరం విడుదలైపోతారు. మాసిదోనియాకి వెళ్ళాలని చెప్పి తన ప్రయాణం వెళ్తూ తనకు తెలిసిన విషయం, తన దగ్గరికి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎఫెసు సంఘంలో కొన్ని అరమరికలు వచ్చాయి. కల్పనా కథలు, మితము లేని వంశావళులతో గలిబిలిమైన బోధ అప్పుడు ఆ సంఘాన్ని చిన్న చిన్నగా షేక్ చేసి పడేస్తుంది. కనుక తిమోతి, నువ్వు వెళ్ళాలి, ఎఫెసు సంఘానికి వెళ్ళి నువ్వు ఆ సంఘాన్ని క్రమబద్ధీకరించాలి, సువార్తను వారికి మరొక్కసారి అందించాలి, వారిని సరిచేయాలి. ఆ బోధలన్నిటినీ నువ్వు ఖండిస్తూ వారిని సరిచేస్తూ వారిని క్రమబద్ధీకరించాలని చెప్పి పౌలు గారు మాసిదోనియాలో ఉంటూ తిమోతిని ఎఫెసు సంఘానికి పంపిస్తాడు. తిమోతి గారు ఎఫెసులో నిలిచి ఉండగా సంఘ కాపరిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పౌలు గారు ఈ మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికను రాసి తిమోతి గారికి ఇస్తారు. అది ఈ
పత్రిక వెనుక ఇంత నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం మనకు అర్థమైతే గనక బహు సులభంగా ఈ పత్రిక మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యం మనం అర్థం చేసుకుంటే తిమోతి గురించి మనం ఇంకా బహు వివరంగా మనం తెలుసుకుంటే ఈ తిమోతి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఈ పత్రిక మనకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఎఫెస్సులో సంఘ బాధ్యతలను చేపట్టిన తిమోతికి పౌలు గారి ఉత్తరం రాస్తున్నారు. ఈ తిమోతి అద్భుతమైన పరిచారకుడు మనం చూస్తాం. పౌలు గారు మాసిదోనియాలో ఉంటారు, తిమోతి ఎఫెస్సులో సంఘ పరిచర్యలో ఉంటారు. అప్పుడు రాసిన పత్రికే ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక. 5 సంఘాల్లో తిమోతి పరిచర్య చేశాడు. ఈ విషయాలు మనం చూసాం. ఇప్పుడు రండి తిమోతికి రాసిన పత్రికలోకి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి మనము వెళ్ళిపోదాం రండి. అద్భుతమైన కుమారుడిగా, అద్భుతమైన నిజ కుమారుడిగా, నమ్మకమైన కుమారుడిగా, ప్రియ కుమారుడిగా పౌలు గారు ఎక్కువగా ప్రస్తావించిన శిష్యుల్లో తిమోతి ప్రధానుడు. తనకిష్టమైన కుమారుడుగా, నిజమైన కుమారుడుగా, నమ్మకమైన కుమారుడుగా, సువార్థికుడుగా, బోధకుడుగా, దైవజనుడిగా పౌలు గారు ఎంతగా అభివర్ణించారంటే తిమోతి అంటే మనకు అర్థం అవ్వాలి. పరిచర్య కోసం ప్రాణం పెట్టేసే శిష్యుడే ఈ తిమోతి. మనము మొదటి వచనాన్ని చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రియ కుమారుడు అన్నాడు. ప్రియమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. దీంట్లో ప్రియమైన కుమారుడు అన్నాడు. 2వ పత్రికలో మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడంటే నా నిజమైన కుమారుడగు తిమోతి. 2వ పత్రికలో ప్రియమైన కుమారుడు అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో నా నిజమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు తిమోతి అని చెప్పి అంటాడు. నమ్మకమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఇంకేంటి నిజమైన కుమారుడు. తిమోతి గురించి పౌలు గారు చెప్తున్న మాట. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానం నీకు కలుగును గాక. నిజ కుమారుడు, ప్రియ కుమారుడు, నమ్మకమైన కుమారుడైన తిమోతి నీకు శుభము అని చెప్పి రాస్తున్నాడు. ఏంటి 3వ వచనం మనం చూస్తే నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వీటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకును నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారమును ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఏంటంట? ఎఫెస్సులో ఉన్న సమస్యలు ఏంటంట? కల్పనా కథలు, మితము లేని వంశావళులు. వీటి వల్ల ఏమొస్తుంది అంటే వివాదం, గొడవలు. ఇవి విశ్వాస సంబంధమైన కాదు నాయన, ఇవి అల్లరికి.
కారణం అవుతాయి అని చెప్పి నిన్ను హెచ్చరించాను కదా, ఆ హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఎఫెసులో నిలిచి ఉండాలి. ఈ సమస్యలన్నీ సమసిపోయేదాకా నువ్వు దేవుని వాక్యాన్ని అక్కడ వివరముగా ప్రచురం చేయాలని చెప్పి పౌలు తిమోతికి చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన ఉపదేశ సారమేమనగా 5వ వచనము, మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేమనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమ ఉపదేశ సారం. నువ్వు చెప్పినా, నేను చెప్పినా, వేరే వారు ఎవరు చెప్పినా ఉపదేశ సారం, దాని సమరీ అంటాం కదా, రిజల్ట్ అంటాం కదా. ఉపదేశ సారం ఏమి అనగా ప్రేమ. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. భాషలైన నిరర్థకం అవుతాయి, భాషలైన నిలిచిపోతాయి, జ్ఞానమైన నిలిచిపోతుంది, ప్రేమ డమ్మంగా ఉండదు, ఉప్పొంగదు, అన్నింటిని ఓర్చుకుంటుంది, ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ ఒకటే నిలిచి ఉంటుంది, అన్నీ నిరర్థకమైపోయిన ప్రేమ ఒకటే నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు కదా. ప్రేమ గురించి సహోదర ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఇవి మీరు కలిగి ఉండాలి. ఉపదేశ సారం ఏంటంటే ఉపదేశ సారం ఏమనగా పవిత్రమైన హృదయములో నుండి, హృదయం ఉంది, పవిత్రమైన హృదయంలో నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన ప్రేమ ఉంటుందా? మరి కపట ప్రేమ ఉంటుందా? ఎస్, కపట ప్రేమ కూడా ఉంటుందండి. అదే యేసుక్రీస్తుతో ఉండే ఇస్కరియోతు యూద కపట ప్రేమ. కపట ప్రేమ ఏంటి? పైకి ఒకటి మాట్లాడతారు, వారు చేసేది ఇంకొకటి. తనతో పాటు ఉంటేనే యేసుక్రీస్తుని స్నేహితుడిగా, శిష్యుడిగా భావించిన యేసుక్రీస్తునే 30 విన్నారానికి అమ్మేశాడండి. ఒక పక్క స్నేహితుడిగానే ఉంటూనే మరొక ప్రక్క వెనకాల కోతులు తీసేవారుగా ఉంటారు. వెనకాల వారితో ఉంటూ, వారితో తింటూ, వారితో నివసిస్తూ, వారితో స్నేహంగా ఉంటూ, వెనకాల వారిని కుట్ర చేసి చంపేసే మనస్తత్వం కలిగిన వారు, వారి కీడును ఆశించేవారే ఈ కపట సహోదరులు. యేసుక్రీస్తుకే కాదండి, అలాగే అపోస్తలుడైన పౌలుకు కూడా ఈ కపట సహోదరుల వల్ల బాధలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూడొచ్చంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనం పౌలు గారు పడిన కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ చెప్పుకుంటారు కదా. 23వ వచనం నుంచి 33వ వచనం, 10 వచనాల్లో ఆయన ఈ వచనాలు మనం చదవడానికే ఇబ్బందిగా, ఆయాసంగా ఉంటుంది. కానీ పౌలు గారు ఈ వచనాలు ఇన్ని బాధల, ఇన్ని కష్టాల, సువార్త నిమిత్తం, సువార్త పరిచర్య నిమిత్తం ఇంత కష్టమా ఏంటి? క్రీస్తు గురించి ఇప్పుడు కూడా అంతే కదండి. మతం అంటున్నారు, మతం అని పేరు పెడతారు. ఇది మార్గము. మతం మార్చుకోవద్దు, పేరు మార్చుకోవద్దు, కులం మార్చుకోవద్దు, మీ మనసు మార్చుకోండి. మీరు పాపానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తము. దేవుని చిత్తం మీరు చేయాలంటే దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. దేవుని వాక్యం మిమ్మల్ని పరిశుద్ధంగా చేస్తుంది. ఆ శక్తి ఈ బైబిల్కి, పవిత్ర గ్రంథానికి ఉంది అనేది సత్యము గనక ఆ సత్యాన్ని పౌలు గారు ప్రకటిస్తున్న పుణ్యానికి ఏంటంటే కపట సహోదరుల యొక్క బాధ, అంటే కపట సహోదరుల వల్ల బాధ. ఎస్, పౌలు గారికి ఆ పరిచర్యలో ఇలాంటి వారు కూడా తారసపడ్డారు. పరిచర్యలో కపట సహోదరుల వల్ల ఎంతగానో నలిగిపోయారు. తనతో పాటు ఉంటేనే ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్ళి పౌలు ఫలానా చోట ఉన్నాడు, పౌలు ఫలానా పని చేస్తాడు అని చెప్పి తన విరోధులకి చెరవేసే కపట సహోదరులు వీళ్ళు. తింటూ ఒక పక్క స్నేహంగా ఉంటేనే మరొక పక్క విరోధాన్ని విషపు చిమ్మే ఈ కపట సహోదరుల వల్ల బాధ ఉంది. అందుకనే నువ్వు తిమోతి, నీ ప్రేమ ఎలా ఉండాలంటే కపటమైనదిగా ఉండకూడదు నాయన. నీది నిష్కలంశకమైన, అంటే ఏమంటున్నాడు? నిష్కపటమైన విశ్వాసము నుండి, విశ్వాసం ఉంది, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఆ ప్రేమను వర్ధిల్లింపచేయను ఆయన, ప్రేమ కలిగి ఉండిన ఆయన. ఉపదేశ సారం అంతా ప్రేమైన ఆయన అని చెప్పి ఈ వంశావళి జోలికి కానీ, కల్పనా కథల జోలికి కానీ, చెప్పేవారి జోలిని కానీ కనిపెట్టిన ఆయన, వారికి హెచ్చరించిన ఆయన. ఆ కల్పనా కథల వైపు కానీ
వంశావళ వైపు కానీ నువ్వు వెళ్ళొద్దు. అవి వివాదాలే కానీ విశ్వాసాన్ని పెంపొందింప చేయవు అని చెప్తూ, అలాగే ఇంకా వచనాలు చూసినట్లయితే ధర్మశాస్త్రం గురించి చెప్తాడు. ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రం ఎందుకంటే పాపం ఏంటి, పాపం ఎట్టిది అనేది మనకు తెలియబడుతుంది. ఈ ధర్మశాస్త్రం ఎవరికంటే పిత్రహంతకులకి, కామాంధులకి, విగ్రహారాధులకి, దుర్మార్గులకి, దూషకులకి ఇదంతా ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రానికి లోనైపోయారు వీళ్ళు. ఇది ధర్మశాస్త్రం అంటే పాపం అనేది ఇట్టిదో అనేది వివరంగా తెలుస్తుంది. ఈ ధర్మశాస్త్రం మేలైందే కానీ అది మేలు చేసేదే కానీ హాని చేసేది కాదని చెప్పుకొస్తూ తన గురించి తను చెప్పుకొస్తున్నట్టుగా మనం చూస్తాం 12వ వచనంలో. పూర్వమును దోషకుడను, హింసకుడను, హానికరుడినైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు యేసుక్రీస్తునందు విశ్వాసమును ప్రేమయు అధికముగా విస్తరించాను. పూర్వము హింసకుణ్ణి, స్టెఫెను చాపుకి సమ్మతించిన వ్యక్తిని, దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి, చంపడానికి, వారిని చిత్రవద చేయడానికి వెళ్ళిన వాడను. పూర్వము క్రైస్తవుల్ని హింసించేవాడిని. క్రైస్తవులన్నా పడని వ్యక్తి ఈ పౌలు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు తన హృదయంలోకి వచ్చి ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తు మాట్లాడారో ఈ క్రైస్తవులకు విరోధంగా ఉన్న వ్యక్తి పౌలు క్రీస్తు పరిచారంగా మారిపోయాడండి. అద్భుతమైన ఈ బైబిల్ అండి, ఎంతమంది దుర్మార్గులండి, ఎంతమంది కామాంధులండి, ఎంతమంది దుర్మార్గులండి పరిశుద్ధులుగా మార్చిందో తెలుసా? ప్రపంచంలో ఏదైనా ఒక గ్రంథం ఉంది అంటే అది పాపని పరిశుద్ధంగా మార్చేది, పరిశుద్ధంగా తీర్చేది ఈ బైబిలేనండి. ఈ బైబిల్ తప్ప ఏది కూడా ఒక మనిషిని పవిత్రంగా మార్చలేడు. మనసును మార్చేదే, ఎంత కఠిన హృదయులైనా మార్చేదే యేసు ప్రేమ. ఈ బైబిల్లో ఉన్న దేవుని, యేసుని మాటలే పరిశుద్ధంగా పవిత్రంగా మార్చేది. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నేను ఇదంతా తెలియకే చేశాను. నాకు అప్పుడు నా పెద్దలు మత్తులో మతం అని చెప్పి నన్ను ఇలా తయారు చేశారు. అదంతా అవివేకంతో చేశాను తప్ప కనికరించబడ్డాను. కనుకని నేను పాపుల్లో ప్రధానుడను. అలాంటి ప్రధాన పాపులైన నన్ను యేసుక్రీస్తు తన పరిచర్యకు ఎంచుకున్నందుకు ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రధాన పాపిని నన్ను ఆయన శిష్యుడిగా, ఆయన పరిచారకునిగా నన్ను నియమించిన క్రీస్తునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి పౌలు గారు ఎంత చక్కగా అంటాడంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడండి అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు లోకానికి రావడమే ఎందుకు అంటే, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. తద్రక్తం పరమాత్మైన పుణ్యయాగ బలియాగం. అంటే ఒక మనిషి మానవ పాపాన్ని పోగొట్టాలి అంటే పుణ్యాత్ముని, పరిశుద్ధిని రక్తము చిందింపబడటం అవశ్యం. మన పురాణాలు, వేదాలు, శ్లోకాలు అవన్నీ మన వేదాలు కావచ్చు, ఋగ్వేదం కావచ్చు, మనోర్వేదం కావచ్చు, ఈ వేదాల్లో చెప్తున్న మాట వేదాలు ఘోషిస్తున్నాయి. ఏంటి అంటే రక్తం చిందించబడతాయి కానీ పాపక్షమాపణ లేదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధునిదై ఉండాలి, దేవుని రక్తమై ఉండాలి అని. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెనను వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారం నాకు యోగ్యమైనదనే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచినట్లు నేను కనికరింపబడితిని. పాపుల్లో ప్రధానుడును. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక అర్థమైపోయింది పౌలు గారికి, నేను పాపుల్లో ప్రధానుడు. మరొక చోట అంటాడు, నేను పాపాత్మునుడును. నేను పాపం చేసిన వాడిక, పాపాలు నేను తెలియక చేశాను కనుక కనికరించబడ్డానని చెప్పి పౌలు గారు చెప్తూ అలాగ ముందుకు వెళ్తూ ఉంటాడు. తిమోతితో చెప్తూ ఉంటాడు ఏంటంటే,
నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిను కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడ్డ ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని, మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. తిమోతి, నువ్వు ఎఫెసు సంఘంలో సంఘ కాపరిగా ఉన్నావు. నువ్వు మంచి పోరాటం పోరాడాలి. ఏంటి? తిమోతి గారికి నీ పోరాటం మనకుందా? మనకు లేదా పోరాటం? మనకే ఉంది. మనకేంటి పోరాటం? తిమోతికి ఏంటి పోరాటం? పౌలు గారికి ఏంటి పోరాటం? ఒక పక్క పోరాటం. అందుకని అంటారు కదా, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి వరకు ఈ పోరాటం కొనసాగించాలి. ఆత్మీయ పోరాటం. ఒక పక్క శరీరంలో వచ్చే కోరికల, శరీరంలో వచ్చే కోరికలు కావచ్చు. ఓ పక్క దుర్బోధనలతో వచ్చే సమస్యలు కావచ్చు. ఒక పక్క శరీరంలో వచ్చే కోరికలు, దుర్బోధనల, అబద్ధ ప్రవర్తన బోధ బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధ బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో వచ్చే కోరికలను మనం నియంత్రించాలి. అలాగే సంఘంలో ఉన్నవారి ఏంటంటే సంఘంలో అంటే సంఘము వెలుపట అనగా సమాజంలో ఉన్న దుర్మార్గాలు, అక్రమాలు, అరాచకాలు, వీటితో మనం పోరాటం. వాటితో మనం కలిసిపోకూడదు. లోకంలో మనం ఉండాలి కానీ లోకంలో మనం ఉండాలి కానీ లోకం మనలోకి రాకూడదు. ఇవన్నిటితో మనకు ఆత్మీయ పోరాటం. కనిపించని శత్రువైన అపవాదితో మన పోరాటం. అంధకార చీకటి శక్తులతో మన పోరాటం. ఒక రకంగా మన శరీరంతో పోరాటం, వెలుపల పోరాటం, లోపట పోరాటం. పోరాటం మనకు మంచి పోరాటం పోరాడు తిమోతి అని చెప్పి తిమోతికి చెప్తూ, అలాగే మనకు కూడా ఇదే విషయాన్ని వర్తింపజేస్తున్నాడు ఈ పౌలు. మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఏంటి అది? మంచి పోరాటము పోరాడవలనే వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమిషమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైను అలస్కేంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. హుమనైను అలస్కేంద్రును ఉన్నారు. విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చిన్న రంధ్రము మొత్తం పెద్ద ఓడని సింక్ చేసి పడేస్తుంది. చిన్న అవిశ్వాసమే విశ్వాసంలో వీరుల్ని పడగొట్టేసింది. కారణం అవిశ్వాసం చిన్నగా వస్తుంది, చిన్నగా మనలో ప్రవేశిస్తుంది. ఆ విశ్వాసం మనల్ని విశ్వాసహీనులుగా, విశ్వాస భ్రష్టులుగా మార్చేస్తుంది. అందులో వీళ్ళిద్దరూ ఉన్నారట. ఇక్కడ ఎఫెసీ సంఘంలో హ్యుమనయును అలస్కేంద్రును ఉన్నారు. వారి గురించి చెప్తున్నాడు. వారిని సాతానుకు అప్పచెప్పడానికి వదిలేశాను. వారు దుర్బోధలు, సత్యానికి వ్యతిరేకంగా వీళ్ళు కల్పనా కథలు, వారికి తోచినట్టుగా సువార్తను వక్రీకరిస్తూ వీరు